తీపైన పండు ఖర్జూరం పండు. ఓకే. దాన్ని తినటం ద్వారా మనకి ఎలా బలం వస్తుంది, ఎవరు తినాలి ఎవరు తినకూడదు, అందులో ఉండే విశేషతలన్నీ ఈరోజు ప్రకృతి విజ్ఞానం ద్వారా మనం తెలుసుకుని ఉపయోగించుకుంటూ ప్రకృతికి థ్యాంక్స్ చెప్దాం. చాలా గొప్ప ఐటెం తీసుకున్నారు డాక్టర్ గారు. ఎందుకంటే మన వంటల్లో కూడా చాలా విరివిగా ఖర్జూరాన్ని వాడుతూ ఉంటాము. అవునమ్మా. మీరు పంచదారకు బదులుగా ఖర్జూరం కూడా బాగా వాడుకోమని చెప్తూ ఉంటారు. అవును. మరి ఈ రోజు మొదటగా చెప్పుకోవాలంటే అసలు ఖర్జూరంలో ఎలాంటి పోషక విలువలు ఉంటాయో ప్రేక్షకులకు వివరిస్తారా? ఖర్జూరము 2 రకాలుగా ఉంటున్నది మనకి. అంటే సీజనల్గా లభించినప్పుడు మాత్రం అది పండుగ దొరుకుతుంది. అవును. అది ఎండపెట్టినప్పుడు నిల ఉండి సంవత్సరం పొడుగునా ఎండు ఖర్జూరంగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు వచ్చినాయి కాబట్టి సీజనల్గా లభించిన పండు ఖర్జూరాన్ని కోల్డ్ స్టోరేజ్లో అలాగే దాచేస్తే సంవత్సరం పొడుగునా పండు ఖర్జూరం మార్కెట్లో దొరుకుతున్నది. ఓకే. ఈ 2 రకాలుగా అందుబాటులో ఉంటాయి. మరి పోషకాల విషయం తీసుకుంటే